రాసిన ఒక షార్ట్ స్టోరీ. We are looking into A Doll's House by Catherine Mansfield. A Doll's House ante బొమ్మ ఇల్లు. It's a very interesting story. మీకు ఎలాగంటే యాజ్ ఎ యంగ్ జనరేషన్ అడోల్సెన్స్ గా you are all in the teens now. ఈ టీన్స్ లో ఉన్న వాళ్ళకి ఒక లైఫ్ స్మాల్ స్టోరీ ఎలాగుంటుంది, లైఫ్ ఎలాగుంటుంది, అండ్ వాట్ ఆర్ ది థింగ్స్ వీ కెన్ డూ. ఇది జస్ట్ ఒక 15 minutes వీడియో ఉంది. జస్ట్ ఒకసారి వినండి, కంప్లీట్ గా సైలెంట్ గా మ్యూట్ అయిపోయి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినండి. ఇట్ విల్ బి అ వండర్ఫుల్ స్టోరీ. ఇలాగా 10 minutes వీడియోస్ మన దగ్గర ఉన్నాయి. రెండు డాగ్ స్టోరీస్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ తో పాటు జరుగుతాయి. ప్లీజ్ లిసన్ టు దట్ కేర్ఫుల్. ఏదైనా డౌట్ ఉంటే ఎక్స్ప్రెస్ చేయండి. నేను ఆన్లైన్లో ఉంటాను కానీ మీకు ఏ డౌట్ ఉన్నా ఎక్స్ప్రెస్ చేయండి ప్లీజ్. ఓకే, ఇలా గో హెడ్. అందరికీ వినిపిస్తుందా? మై వాయిస్ క్లియర్? క్లియర్ ఉందా? ఓకే, థ్యాంక్ యూ. ద డాల్స్ హౌస్ అనే ఒక షార్ట్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాం ఇంతకుముందు మాట్లాడుకున్న వీడియోస్లో డాల్స్ హౌస్ గురించి అండ్ ఆ పిల్లల గురించి, స్కూల్లో వాతావరణం గురించి మనం మాట్లాడుకున్నాము. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ మూవ్ టు ద లెసన్. స్కూల్లో కెల్వీస్ పిల్లలు రిచెస్ట్ పీపుల్ అన్నాము, అండ్ బర్నెల్స్ పిల్లలు రిచెస్ట్ అన్నాము, కెల్వీస్ పిల్లలు ద పూరెస్ట్. వీళ్ళు ఎవరు? ఈ కెల్వీస్ పిల్లలు ఎవరు అనేది వీళ్ళు ఇద్దరు పిల్లలు అనమాట. లిల్ కెల్వీ, ఎల్స్ కెల్వీ. లిల్ ఆమె పేరు లిల్, ఎల్స్ ఇద్దరు అక్క చెల్లెలు అనమాట. సో వీళ్ళిద్దరూ ఎవరంటే దేవర్ ద డాటర్స్ ఆఫ్ ఎ స్ప్రీ హార్డ్ వర్కింగ్ లిటిల్ వాషర్ ఉమెన్ హూ వెంట్ అబౌట్ ఫ్రమ్ హౌస్ టు హౌస్. By the day, this was awful enough, but where was Mr. Kelvy? Nobody knew for certain, but everybody said he was in prison. So they were the daughters of a washerman and a goldbird. So ee pillalu evaru? See, this is a small story generally happening within our circles. Mana samajamlo kanipistu unna avutunna story lone okati. ఒక ఇంటింటికి వెళ్ళి పని చేసుకుని హార్డ్ వర్క్ చేసుకుని ఒక లేడీ పిల్లలు, ఒక రిచ్ గర్ల్, వీళ్ళిద్దరి మధ్యలో కంపారిజన్ చేస్తూ దట్ వన్ స్మాల్ డాల్ స్టోరీ. యూ కెన్ వండర్ఫుల్లీ రియలీ ఎంజాయ్ దిస్ వండర్ఫుల్ స్టోరీ. ఇది అన్న తర్వాత దీని మీద క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వీ కెన్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. ఇది ఫస్ట్ సెకండ్ యూనిట్ లో ప్రోజ్ పార్ట్. ఓకే, అంటే ఒక వాషర్ ఉమెన్ యొక్క పిల్లలు. వాషర్ ఉమెన్ అంటే ధోబీ స్త్రీ. ఊళ్ళో వాళ్ళ బట్టలన్నీ గ్యాదర్ చేసుకొని ఉతికి తిరిగి మళ్ళీ ఇళ్లలో ఇస్తూ ఉంటారు. అలాంటి ఒక స్త్రీ అనమాట. అలాంటి ఒక స్త్రీ యొక్క పిల్లలు వీళ్ళు. ఆవిడ పేరు మిసెస్ కెల్వీ. తండ్రి ఏం చేస్తుంటారంటే, తండ్రి గురించి ఎవరికి తెలియదు కానీ చాలామంది ఇతను జైల్లో ఉన్నాడని చెప్తుంటారు అనమాట. సో ఇప్పుడు ఈ పిల్లలు ఎవరు? లిల్ కెల్వీ అండ్ ఎల్స్ కెల్వీ ఒక వాషర్ ఉమెన్ అండ్ ఒక ప్రిజనర్, ఒక జైల్లో ఉన్న ఒక జైలు పక్షి అనమాట యొక్క పిల్లలు వాళ్ళు. అందుకని చాలామంది ఏంటంటే వీళ్ళని సరిగ్గా చూసుకోరు, సరిగ్గా కలవరు వెళ్తారనమాట. వెరీ నైస్ కంపెనీ ఫర్ అదర్ పీపుల్స్ చిల్డ్రన్ అండ్ దే లిక్విడేట్ వై మిసెస్ కెల్వీ మేడ్ దెమ్ సో కాన్స్పిషియస్ వాజ్ హార్డ్ టు అండర్స్టాండ్. ఈ పిల్లలు చాలా చక్కగా ఉంటారు, అందరితో కలవాలి అనుకుంటుంటారు, కానీ వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళ అపీరెన్స్ కానీ సరిగ్గా ఉండదు. ఎందుకు అపీరెన్స్ని సరిగ్గా పట్టించుకోదు, పిల్లలు ఎలా పడితే అలా ఉంచేస్తాను ఎవరికి తెలియదు అనమాట, ఎవరికి అర్థం కాదు. సో ద ట్రూత్ వాజ్ దే వర్ డ్రెస్డ్ ఇన్ బిట్స్ గివెన్ బై హర్ బై ద పీపుల్ ఫర్ హూమ్ షీ వర్క్డ్. అయితే మీకు ఈ పిల్లలకి ఇవ్వడానికి సరైన డ్రెస్సులు కూడా ఇవి దగ్గర లేవు. ఏం పనిచేస్తుంది కదా కొన్ని ఇళ్లలో, పనిచేసిన ఇళ్లలో వాళ్ళు ఇచ్చిన బట్టలు వాటిని తీసుకొచ్చి తన పిల్లలకి తొడుగుతూ ఉంటుంది. Lil, for instance, who was a stout plain child with big freckles, came to school in a dress made from a great art serge tablecloth of Burnells. ఎగ్జాంపుల్ ఏంటంటే లిల్ పెద్ద కూతురు, ఈవిడ డ్రెస్సులు ఎలా ఉంటుంది, ఈవిడ గౌన్ ఎలా ఉంటుందంటే బర్నెల్స్ ఇంట్లో టేబుల్ క్లాత్ మాసిపోతే, పాడైపోతే, చినిగిపోతే బయటపడేస్తాం బట్టలు, లేదా వాళ్ళకి ఇచ్చేస్తాము. అలా మాసిపోయిన ఒక టేబుల్ క్లాత్ని తెచ్చుకుని వాళ్ళు ఇస్తే తెచ్చుకొని తన పిల్లలకి గౌన్గా కుట్టించింది. సో అలా ఉంటాయి వీళ్ళ బట్టలు అనమాట. విత్ రెడ్ ప్లష్ స్లీవ్స్ ఫ్రమ్
ద లోగన్స్ కర్టెన్స్. ఇంకా అదే గౌన్కి లోగన్ అనే ఒక ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చిన కర్టెన్స్ స్లీవ్స్ లాగా కుట్టింది. చేతులు, గౌన్లకు చేతులు ఉంటాయి కదా, ఆ గౌన్ డ్రెస్ ఏమో ఒక చోట ఉన్న టేబుల్ క్లాత్, ఆ గౌన్కి ఉన్న చేతులు ఉన్నాయి కదా స్లీవ్స్, అవేమో ఇంకొక ఇంట్లో ఉన్న కర్టెన్స్. అలా బిట్స్గా తీసుకొచ్చి కలిపి కుట్టి తన పిల్లలకి వాడుతూ ఉంటుంది మిసెస్ కెల్వి. హర్ హ్యాట్ perched on top of her high forehead was a grown up woman's hat, and the పిల్లలకి ఇచ్చే హ్యాట్స్ కూడా పెద్దవాళ్ళు ఎవరు అంటే అవసరం లేక లేదా టైట్ అయిపోయి చినిగిపోయి మాసిపోయిన బట్టలు ఎవరిని ఇస్తే వాటిని తీసుకొచ్చి ఆల్టర్ చేసి తన పిల్లలకి ఇస్తూ ఉంటుంది. అలా ఉంటారు ఆ పిల్లలు. అందుకని వీళ్ళతో ఎక్కువగా మిగిలిన పిల్లలు కలవడానికి ఇష్టపడరు అనమాట. ఇట్ వాస్ టర్న్డ్ అప్ ఎట్ ద బ్యాక్ అండ్ ట్రిమ్డ్ విత్ ఏ లార్జ్ స్కార్లెట్ క్విల్. What a little guy she looked. It was impossible not to laugh, and her little sister Arwell's wore a long white dress rather like a nightgown and a pair of little boy's boots. But whatever our Arwell's, our అనే పేరు ఎల్స్ యాక్చువల్గా ఆర్ ఎల్స్ అవర్ ఎల్స్ అని పిలుస్తున్నారు. వోర్ ఏ లాంగ్ వైట్ ఎల్స్ వోర్ షీ వుడ్ హ్యావ్ లుక్ స్ట్రేంజ్. ఇది పెద్ద పిల్ల డ్రెస్. ఇల్లు యొక్క డ్రెస్ ఎలా ఉంటుందంటే ఆ ఇంట్లో నుండి తీసుకొచ్చిన బట్టల్ని కలిపి కుట్టి కర్టెన్లు, టేబుల్ క్లాత్స్, విండో క్లాత్స్ ఉంటాయి కదా, అవి వాటిని తీసుకొచ్చి కుట్టి బెడ్షీట్స్ తీసుకొచ్చి కుట్టి పెద్ద బిగిస్తుంటుంది. నెత్తి మీద ఒక హ్యాట్, దానికి ఒక క్విల్ అనమాట ఉంటుంది. చిన్నపిల్లల డ్రెస్ అయితే ఎలా ఉంటుందంటే లాంగ్ గౌన్స్, ఎవరు వదిలేసిన లాంగ్ గౌన్స్ అవి తీసుకొచ్చి ఇంకొస్తారు. వీళ్ళ డ్రెస్సింగ్ చూస్తుంటే నవ్వాపుకోవడం కష్టం. అలా ఉంటాయి అనమాట వీళ్ళ డ్రెస్సులు. నైట్ గౌన్లు, ఎవరు వదిలేసిన నైట్ గౌన్ తీసుకొచ్చేసి ఈ పిల్లలకి వేసి పడిస్తుంది. వాళ్ళు చూడడానికి చాలా స్ట్రేంజ్గా అనిపిస్తుంటుంది అనమాట. షీ వాజ్ ఏ టినీ విష్బోన్ ఆఫ్ ఎ చైల్డ్ విత్ క్రాప్డ్ హెయిర్ అండ్ ఎనార్మస్ సాలమ్ నైస్ ఏ లిటిల్ వైట్ ఔల్. ఈ పిల్ల కూడా చిన్నపిల్ల ఎల్స్ అనే పిల్ల ఎలా ఉంటుందంటే చూడడానికి పొట్టిగా, హెయిర్ క్రాప్ చేసుకొని, పెద్ద పెద్ద కళ్ళు, ఐ మీన్ గుండ్లో కళ్ళు వేసుకుని ఉంటుందని అలా ఉంటుంది. Nobody had ever seen her smile. She scarcely even spoke. ఆ పాప అసలు ఎప్పుడు నవ్వడం ఎవరు చూడాల, ఎప్పుడు నవ్వేది కాదు అండ్ మాట్లాడేది కూడా కాదు ఎక్కువగా అనమాట చిన్నపిల్ల. షీ వెంట్ త్రూ లైఫ్ హోల్డింగ్ ఆన్ టు లిల్ విత్ ఎ పీస్ ఆఫ్ లిల్స్ స్కర్ట్ స్క్రూడ్ అప్ ఇన్ హర్ హ్యాండ్. ఎప్పుడు చూసిన అక్కమ్మడి తిరుగుతూ ఉంటుంది. అక్క స్కర్ట్ ఉంది కదా, వాళ్ళ అక్క వేసుకున్న లంగా అంచుని ఎప్పుడు పట్టుకొని ఉంటుంది, తన చేతికి చుట్టుకుని ఉంటుంది అనమాట. అలాంటి ఎప్పుడు అక్క వెంటే తిరుగుతూ ఉంటుంది. వేర్ లిల్ వెంట్ ఆర్ ఎల్స్ ఫాలోడ్. ఇన్ ద ప్లే గ్రౌండ్, ఆన్ ద రోడ్ గోయింగ్ టు అండ్ ఫ్రమ్ స్కూల్, దేర్ వర్ లిల్ మార్చింగ్ ఇన్ front of or else holding on behind. Only when she wanted anything or when she was out of breath, or else gave Lily a tug, a twitch, and Lil stopped and turned out. The Kelvis never failed to understand each other. ఈ చిన్నపిల్ల కూడా ఎప్పుడు అక్క చుట్టూ తిరుగుతూ అక్కతోనే నడుస్తుంటుంది. అక్క ఎక్కడికి వెళ్తే అక్కడికి అనమాట. అక్క కొంగు పట్టుకుని వెళ్తూ ఉంటాం కదా, అమ్మ కొంగు పట్టుకుని, అలాగే అక్క యొక్క స్కర్ట్ యొక్క అంచు పట్టుకుని వెళ్తూ ఉంటుంది. ఏం అడగదు, ఏం మాట్లాడదు, స్మైల్ కూడా ఇవ్వదు కనీసం అనమాట. తనకి ఏదైనా అవసరం అయితే వెళ్తున్న సడన్గా ఆగిపోయి అక్క యొక్క స్కర్ట్ పట్టుకుంది, ఆ స్కర్ట్ పట్టుకుని ఒకసారి కొంచెం లాగుతుంది. అప్పుడు అవి అర్థం చేసుకుని ఆగిద్ది అనమాట. ఏమైనా అవసరం అయితే అలా పలకరిస్తుంది. ఇప్పుడు ఏం కావాలో చూసి చెల్లికి తను ఏం కావాలో అది ఇస్తూ ఉంటుంది అనమాట. అలా ఉంటుంది వాళ్ళిద్దరు ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకుంటారు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది అనమాట కెల్విస్ వాళ్ళు. ఓకే, అది ఆ పారాగ్రాఫ్. నౌ దే హోవర్డ్ ఎట్ ద ఎడ్జ్. యూ కుడ్ నాట్ స్టాప్ దెమ్ లిసనింగ్ వెన్ ద లిటిల్ గర్ల్స్ టర్న్ రౌండ్ అండ్ రౌండ్. Sneered Lil as usual, gave her silly, shame-faced smile, but Arels only looked. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, పైన చెట్ల దగ్గర అందరి పిల్లలు కలిసి నుంచుని మాట్లాడుకుంటున్నారు. కొంచెం దూరంలో వీళ్ళిద్దరు కెల్విస్ వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు మాట్లాడుకుంది వీళ్ళ వినిపిస్తుంది. వినడాన్ని నుండి ఎవరు ఆపలేరు కదా. సో కలవకూడదు అంటే ఓకే, కలవడం నుండి ఆపచ్చు, కానీ వినడం నుండి ఎవరు ఆపలేరు. కాబట్టి ఆ మాటలన్నీ వినిపిస్తున్నాయి, లిల్కి వినిపిస్తున్నాయి, పక్కన ఎల్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎల్స్ అయితే ఏం మాట్లాడట్లేదు యాజ్ యూజువల్. లిల్ మాత్రం స్మైలీ ఫేస్ వేసుకుని నించుంది. అండ్ ఇసబెల్స్ వాయిస్, so very proud, went on telling, the carpet made a green sensation, but so did the beds with real bedclothes and the stove with an oven door.
సో ఏం చెప్తుంది ఇక్కడ ఇసాబెల్ బర్నెల్ మిగిలిన పిల్లలతో ప్రౌడ్గా, గర్వంగా, బోస్ట్ఫుల్గా చెప్తుంది, నా ఇల్లు ఇలా ఉంది, మా ఇంట్లో పెద్ద ఇల్లు ఉంది, పెద్ద ఇంటి బొమ్మ వచ్చింది, దాని హాల్ ఇలా ఉంది, బెడ్రూమ్ ఇలా ఉంది, ఇవి చెప్పుకుంటున్నారు కదా. అవన్నీ చెప్తుంటే ఇసాబెల్ యొక్క వాయిస్ చాలా గర్వంగా గట్టిగా చెప్తుంది. అలా గట్టిగా చెప్పడం వల్ల మిగిలిన పిల్లలతో పాటు కెల్విస్ పిల్లలకు కూడా, అంటే ఇద్దరు అక్క చెల్లెలకు కూడా వినిపిస్తూ ఉన్నాయి అనమాట. వెన్ షీ ఫినిష్డ్ కెజియా బ్రోకెన్, యూ హ్యావ్ ఫర్గెటెన్ ద ల్యాంప్ ఇసాబెల్. సో చెప్తుండగా కెజియాకి ల్యాంప్ గుర్తొచ్చింది. కెజియాకి ఆ ఇంటి మొత్తం బాగా నచ్చింది ల్యాంప్ కదా. అక్క ల్యాంప్ మర్చిపోయావే నువ్వు అని చెప్పింది. ఓ ఎస్ సెడ్ ఇసాబెల్, అండ్ దేర్ ఇస్ ఏ టీనీ లిటిల్ ల్యాంప్ ఆల్ మేడ్ ఆఫ్ ఎల్లో గ్లాస్ విత్ ఎ వైట్ గ్లోబ్ దాట్ స్టాండ్స్ ఆన్ ద డైనింగ్ రూమ్ టేబుల్. యూ కుడెంట్ టెల్ ఇట్ ఫ్రమ్ ఏ రియల్ వన్. అవును మర్చిపోయాను, ఆ ఇంట్లో ఒక ల్యాంప్ కూడా ఉంది, ఒరిజినల్ ల్యాంప్ లాగా, నిజమైన ల్యాంప్ లాగే ఉంది తెలుసా, డైనింగ్ హాల్లో టేబుల్ మీద చాలా చక్కగా ఉంది అని చెప్పి తన ఇంటికి సంబంధించిన బొమ్మాయి ఇంటికి సంబంధించిన డాల్ హౌస్కి సంబంధించిన విశేషాలన్నీ కూడా పిల్లలతో చెప్తూ ఉంటే పిల్లలందరూ కూడా చాలా ఆశ్చర్యంగా, చాలా ఎక్సైట్మెంట్తో వింటూ ఉన్నారు అనమాట. ద ల్యాంప్స్ బెస్ట్ ఆఫ్ ఆల్ సెట్ కెజియాకి బాగా నచ్చింది ఏంటి ల్యాంప్ కదా, అందుకే కెజియా అంటుంది మళ్ళీ, అవును అసలు అన్నిట్లో కూడా ల్యాంప్ సూపర్ ఉంది తెలుసా అంటుంది. షీ థాట్ ఇసాబెల్ వాజ్ నాట్ మేకింగ్ హాఫ్ ఇనఫ్ ఆఫ్ ద లిటిల్ ల్యాంప్. ఎందుకంటే అక్క ల్యాంప్ గురించి ఎక్కువ చెప్పట్లా, ఏమి నచ్చింది ల్యాంప్ కదా, అందుకని ల్యాంప్ గురించి చెప్తున్నాడు. సినిమాలో చెప్తాడు చూడండి, సినిమాలో పెళ్ళికొడుకు ఈయనే డ్రెస్ గురించి నాకు తెలియదు అంటే డ్రెస్ గురించి మాత్రమే చెప్తాడు. అలా ఇక్కడ కెజియా ప్రతిసారి తీసుకొచ్చి ల్యాంప్ గురించి ఉంటుంది అనమాట. బట్ నో బడీ పెయిడ్ ఎనీ అటెన్షన్. ఇసాబెల్ వాజ్ చూసింగ్ ద టూ హూ వర్ టు కమ్ బ్యాక్ విత్ దెమ్ దట్ ఆఫ్టర్నూన్ అండ్ సీ ఇట్. సో ఇసాబెల్ చెప్పుకుంటూ వెళ్తుంది, ఇంకా ఈరోజు మా ఇంటికి ఇద్దరిని అలో చేస్తాను, నేను రోజుకి ఇద్దరిని తీసుకెళ్తాను అని చెప్పి ఎవరిని తీసుకెళ్ళాలి ఈ రోజు మధ్యాహ్నం అని చెప్పి ఆవిడ సెలెక్ట్ చేసుకుంటుంది. షీ చోజ్ ఎమీ కోల్ అండ్ లెనా లోగన్. ఎవరిని ఇద్దరిని సెలెక్ట్ చేసుకుందంటే ఎమీ కోల్ అండ్ లెనా లోగన్. వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకుని మీ ఇద్దరు ఈ రోజు రండి, మిగిలిన వాళ్ళు రేపు వస్తారు అని. బట్ వెన్ ద అదర్స్ న్యూ దాట్ దే వర్ ఆల్ టు హ్యావ్ ఎ ఛాన్స్, దే కుడ్ నాట్ బీ నైస్ ఇనఫ్ టు ఇసాబెల్. సో మిగిలిన వాళ్ళు కూడా ఇవాళ మేము కథ కొంచెం నిరాశపడ్డారు, సర్లే రేపు తీసుకెళ్తారు మమ్మల్ని అని మళ్ళీ సంతోషపడుతున్నారు అన్నమాట మిగిలిన పిల్లలు కూడా. వన్ బై వన్ దే పుట్ దేర్ ఆర్మ్స్ అరౌండ్ ఇసాబెల్స్ waist and walked her off. They had something to whisper to her, a secret. Isabel is my friend. సరే రేపు నన్ను తీసుకెళ్తావా, ఎల్లుండి నన్ను తీసుకెళ్ళని చెప్పి వాళ్ళు ఆవిడ చుట్టూ చేసి, ఇసాబెల్ భుజం చుట్టూ చేసి ఆవిడని తీసుకెళ్తున్నారు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నేను నీ మంచి ఫ్రెండ్ని కదా అని చెప్పి ఫ్రెండ్షిప్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఓన్లీ ద లిటిల్ కిడ్స్ మూవ్డ్ అవే ఫర్గాటెన్, దెర్ వాజ్ నథింగ్ మోర్ ఫర్ దెమ్ టు హియర్. ఇంకా మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, అక్కడ మిగిలిపోయింది ఇద్దరే, కెల్విస్, లిల్ కెల్వి అండ్ ఎల్స్ కెల్వి. వీళ్ళిద్దరు ఎవరు వీళ్ళని పట్టించుకోరు కదా, సో వాళ్ళిద్దరు ఇంకా అక్కడే ఉండిపోయారు. ఇంకా వినడానికి వీళ్ళందరూ వెళ్ళిపోయారుగా, అది ఆ రోజు జరిగింది అనమాట. డేస్ పాస్డ్ అండ్ యాజ్ మోర్ చిల్డ్రన్ saw the doll's house, the fame of it spread. It became the one subject, the rage. The one question was, have you seen Burnell's doll's house? Oh, aren't it lovely? Haven't you seen it? Oh, I say, even the dinner hour was given up to talking about it. The little girls sat under the pines eating their thick mutton sandwiches and big slabs of Johnny cake spread with butter, while always, as near they could get, sat the Kelvis, Orwells holding on to Lil, listening to, while they chewed their jam sandwiches out of the newspaper soaked with large red blobs. కొన్ని రోజులు గడిచాయి, స్కూల్లో ఇదే టాపిక్ ప్రతిరోజు కూడా. కెల్విస్ వాళ్ళ ఇంట్లో, బర్నెల్స్ వాళ్ళ ఇంట్లో డాల్ హౌస్ ఉంది, నువ్వు చూసావా, చూడలేదా, అయ్యో ఈరోజు రేపు వెళ్ళి చూడు, రేపు ఎవరిని రమ్మంటుందో, ఎక్సలెంట్ ఉంది కదా, భలే ఉంది కదా ఆ బొమ్మని. దీని గురించి డిస్కషన్ అనమాట ప్రతిరోజు లంచ్ టైంలో. అదే లంచ్ టైంలోనేమో మిగిలిన పిల్లలందరూ చక్కటి కేక్, మటన్ బ్రెడ్ పూసిన కేకులు తింటుంటే కెల్విస్ మాత్రం న్యూస్ పేపర్లో చుట్టి ఉన్న బ్రెడ్ ముక్కలు, జామ్ శాండ్విచ్ ముక్కలు తీసుకొచ్చి తింటూ ఉంటారు. సో వాళ్ళ ఫుడ్లో కూడా డిఫరెన్స్ చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో మదర్ సెట్ కెజియా, కాంటే ఆస్ ద కెల్విస్ జస్ట్ వన్స్.
Certainly not, Kezia. But why not? Run away, Kezia. You know quite well why not. కెజియా అయితే ఒకరోజు వాళ్ళ అమ్మని అడిగింది, అమ్మా కెల్విస్ని కూడా ఒకసారి పిలుస్తానే, మన ఇల్లు ఆ ఇంటి బొమ్మ ఇల్లు చూస్తారు అని. అయితే వాళ్ళ అమ్మ మాత్రం నో, వద్దు కెజియా, పిలవద్దు అని. ఎందుకు అంటే వద్దుగా, నీకు తెలుసు ఎందుకో తెలుసు కదా, ఇంక నో మోర్ క్వశ్చన్స్, ఏం అడగొద్దు నువ్వు, వాళ్ళు మన ఇంటికి రాకూడదు, రావద్దు, తీసుకురావద్దు అని చెప్పేసింది కరాఖడ్డగా వాళ్ళ మదర్ చెప్పేసాము. కానీ కెజియాకి మాత్రం ఆ ఇద్దరి పిల్లలకు కూడా చూపించాలి ఇల్లు అని ఉంది, ఆ ఇద్దరి పిల్లల్ని కూడా కలుపుకోవాలని ఉంది. కానీ మదర్ ఒప్పుకోవట్లేదు అనమాట. At last, everybody had seen it except them. On that day, the subject rather flagged. It was the dinner hour. The children stood together under the pine trees, and suddenly, as they looked at Kelvis, eating out of their papers, always be themselves, always listening, they wanted to be horrid to them. Amy Cole started the whisper. సో అందరు ఇంకా ప్రతిరోజు రోజుకి ఇద్దరు చొప్పున చూస్తుంటే వెళ్ళారు. ఇంక అందరు చూస్తారు ఆ ఇల్లు. ఇంకా ఈ కెల్విస్ ఇద్దరు మిగిలారు. కెల్విస్ తీసుకురావద్దని చెప్పి పేరెంట్స్ చెప్పారు కదా, ఇంకా పట్టించుకోండి, అందుకని వీళ్ళని ఎవరు పిలవట్లేదు అనమాట. సో అందరూ చూసేశారు. అయిపోయిన తర్వాత ఒకరోజు లంచ్ అవర్లోనే, స్కూల్లో లంచ్ అవర్లోనే పిల్లలందరూ ఒక బ్యాచ్గా ఉన్నారు. ఇద్దరు కెల్విస్, ఎల్స్ అండ్ లీల్ కెల్వి, వీళ్ళిద్దరు కూడా సపరేట్గా దూరం కూర్చున్నారు. వాళ్ళలో ఎమీ కోల్ అనే ఒక పాప, ఆ బ్యాచ్ పెద్ద బ్యాచ్లో ఎమీ కోల్ అనే ఒక పాప. ఎమీ కోల్ ఎవరు అంటే ఫస్ట్ రోజు ఆ ఇంటిని చూడడానికి వెళ్ళినప్పుడు సెలెక్ట్ చేసుకుంది కదా ఆ పిల్ల అనమాట. సో ఆ పిల్ల వీళ్ళిద్దరిని ఏడిపించాలి అని అనుకుంది. ఎవరిద్దరిని? కెల్విస్ ఇద్దరిని ఏడిపించాలి అని అనుకుని తన ఫ్రెండ్స్తో చెప్పింది, వాళ్ళని ఏడిపిద్దామా అని. సరే అన్నారు అందరూ. లిల్ కెల్వి ఈజ్ గోయింగ్ టు బి ఎ సర్వెంట్ వెన్ షీ గ్రోస్ అప్. ఆమె ఏమంటుందంటే లిల్ కెల్వి పెద్ద అయిన తర్వాత పని మనిషిగా పనిచేస్తుంది, ఉద్యోగం ఏం చేయదు, పని మనిషిగా ఉంటుంది అని చెప్పింది. ఓహో, హౌ ఆఫుల్ సెడ్ ఇసాబెల్ బర్నెల్ అండ్ షీ మేడ్ ఐస్ ఎట్ ఎమీ. అవునా, బర్నెల్ ఇసాబెల్ అంటుంది అవునా అని చెప్పి ఎమీ వైపు చూసింది. ఎమీ సాల్వ్డ్ ఇన్ ఎ వెరీ మీనింగ్ వే అండ్ నాడెడ్ టు ఇసాబెల్ యాజ్ షీ హ్యాడ్ సీన్ హర్ మదర్ డూ ఆన్ దోస్ అకేషన్స్. ఎమ్మి అవును, తను తింటుంది గబగబా మింగేసి, అవును నీకు తెలీదా అని చెప్పి పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే మాట్లాడుకుంటారంటే వాళ్ళ మదర్ని చూసి నేర్చుకున్నారు అలా మాట్లాడడం. అవతల వ్యక్తిని జనరల్గా పెద్దవాళ్ళు ఎలా ఉంటారంటే అవతల వ్యక్తిని కొంచెం చీప్గా మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఎక్కిరింతలాగా మాట్లాడతారు. వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు కొంచెం ఎక్కిరింతలాగా మాట్లాడుతుంటారు. అలా మాట్లాడింది ఎమ్మి. వాళ్ళ అమ్మని చూసి అలా నేర్చుకుందాం. అంటే పెద్దవాళ్ళు ఎలా ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఓకేనా, అలా చెప్పింది. ఇట్స్ ట్రూ. As we are running short of time, we will be continuing this story. This is a wonderful story told between a rich and the poor and how the people play with the children. Children mind lo ee story enduku pettaru manaku second sem lo ante, because the story gives an elaborate explanation of how the society runs nowadays. ఈ రోజులో సొసైటీ ఎలా రన్ అవుతుందా అన్న దీనిపై వస్తుంది కాబట్టి ఇట్స్ అ వండర్ఫుల్ స్టోరీ. అండ్ వీల్ కంటిన్యూ దిస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఈ కంప్లీట్ స్టోరీ అయిన తర్వాత వీల్ హ్యావ్ క్వశ్చన్స్. దీంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి, మీకు ఏమైనా అర్థం కాకపోతే చెప్పండి, బికాస్ దిస్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ బీన్ గివెన్ ఇన్ తెలుగు ఆల్సో. సో the link will be given forwarded to you, the recording will be forwarded to you. Listen to this and try to answer the questions after the part of this prose part is done. This in the second unit we are having the prose part, and as we are running short of time, I will be closing the recording over here and I'll be